హలో గైస్, వెల్కమ్ టు ఎస్పిసి ఛానల్. మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. గైస్, ఈ రోజున వరుస పెట్టి వీడియోలు అనేది మీకు తెలుసు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది వాళ్ళు కొంచెం లైవ్గా అంటే సెమీ లైవ్గా చేస్తారు. ఎట్లా చేస్తారంటే ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు మనకు ఒక ఎలిమినేషన్ అనేది జరుగుతుందంటే వాళ్ళు 4 గంటలకు చేసిన ఎలిమినేషన్ మేబీ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి ఆ ఎడిటింగ్ రూమ్లో అది మళ్ళీ దాన్ని కట్ చేసుకొని ప్రో కట్ ఆ కట్ ఈ కట్ చేసి తర్వాత దాంట్లో నుంచి లీక్ ఏదైనా జరిగితే మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. ఇంకోటి ఎలిమినేట్ అయిన తర్వాత వాళ్ళని అక్కడే ఉంచుతారు, వాళ్ళు బయటికి రారు. మొత్తం కంప్లీట్ ఎలిమినేషన్స్ అంటే 1 2 3 4 5 అన్ని ఎలిమినేషన్స్ అయిపోయేంత వరకు కూడా వాళ్ళు బయటికి రారు, వాళ్ళని రానివ్వరు. ప్లస్ ఆ తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో ఆ ఎలిమినేట్ అయిన వాళ్ళను నెక్స్ట్ బజ్కి పంపిస్తారు. శివాజీ గారితో ఒక బజ్ అనేది ప్రోగ్రామ్ ఉంది, మీకు చూసే ఉంటారు కదా, ఆ బజ్కి పంపిస్తారు. అక్కడ వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ అనేది ఒక ఇంటర్వ్యూ లాగా, కామెడీగా లేకపోతే సీరియస్గా రకరకాలుగా మీరు ఫాలో అవుతే మీకు తెలుస్తుంది. దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా జరిగి ఆ బజ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఒక రూమ్లో ఉంచి, ఎందుకంటే మిగతా రోజుల్లో బయట పంపించేస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 అలాంటి అప్పుడు ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళనైతే ఇమీడియట్గా అది ముందు రోజు జరుగుతుంది. అంటే సండే ఎలిమినేషన్ ఉంటే సాటర్డే జరుగుతుంది కాబట్టి లీక్ అనేది మనకు వస్తుంది. తర్వాత ఇప్పుడు బడ్జెట్ కూడా వెళ్ళిపోతారు. బడ్జెట్కు ఇమీడియట్గా వెళ్ళిపోయేసి అక్కడ బడ్జెట్ అయిపోయిన తర్వాత బయటికి వాళ్ళు వచ్చేస్తారు ఎప్పుడు మామూలు ఎలిమినేషన్లో. ఇక ఫైనల్ ఎలిమినేషన్లో అంటే టాప్ 5 ఉన్నప్పుడు లేదంటే టాప్ 6 ఉన్నప్పుడు ఎలిమినేషన్ ఎలా జరుగుతుందంటే ఒక రెండు ఎలిమినేషన్స్ ఏమో మేబీ ఆన్ సాటర్డే దే విల్ డూ. అంటే సాటర్డే అంటే లేట్ నైట్ సాటర్డే అంటే నిన్న మేబీ 7 గంటలకు 8 గంటలకు ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ చేసేసి ఆ షో స్టార్ట్ చేసి దాంట్లో అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకొని ఫైనల్లో ఉన్న వాళ్ళు ఓకే 5 మంది అని ఇంట్రడ్యూస్ చేసేసి అది ఇది మాట్లాడి ఆ తర్వాత సెలబ్రిటీలు అనేవాళ్ళు వచ్చేస్తారు. ఒకళ్ళు స్టేజ్ మీదకి వచ్చి కొంతమంది ఏమో పెర్ఫామ్ చేస్తారు, డ్యాన్స్లు అవి చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఒక 3 అవర్స్ ఆర్ 4 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ 3 అంటే 3 to 3.5 అవర్ ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సెలబ్రిటీస్ వచ్చేసి ఎవరైతే కొత్తగా సినిమా రిలీజ్ అవ్వబోతాయో లేదంటే ఏదైనా వెబ్ సిరీస్ అనేది అంటే రిలీజ్కి ఉంటుందో లేదు అంటే ఏదైనా ప్రోగ్రామ్ లైక్ బీబీ జోడి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ ఉంటే అటువంటి వాళ్ళందరూ వచ్చేసి పెర్ఫామ్ చేసుకుని వాళ్ళ గురించి చెప్పుకొని తర్వాత పనిగా ఎలిమినేషన్ కూడా యొక్క సెలబ్రిటీలతో చేయిస్తారు. జనరల్గా ఇప్పుడు శ్రీకాంత్ గారు వచ్చారు, తర్వాత రోషన్ వచ్చాడు, ఇట్లా రకరకాలు నాకు మొత్తం నేను ఫాలో అవ్వలేదు. బట్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు ఎలిమినేట్ చేసుకుంటూ లేదంటే కొన్ని యాక్టివిటీల ద్వారా ఆ టాస్క్ ద్వారా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తారు ఒక్కొక్కరు. ఆ వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చోబెట్టేస్తారు సరాసరి. నెక్స్ట్ బజ్జుకి వెళ్ళిపోతుంటారు. సో ఈ విధంగా బజ్జు రికార్డింగు తర్వాత ఎలిమినేషన్ రికార్డింగ్ రెండు ఒకేసారి జరుగుతుంటాయి. సో ఇప్పుడు మనకి 5th ఎలిమినేట్ అయింది, అంటే ఫస్ట్ ఎలిమినేట్ అయింది 5th పొజిషన్లో ఎవరు ఉన్నారు ఎలిమినేటెడ్ అంటే సంజన గారు. సో 5th పొజిషన్లో సంజన గారు ఉన్నారు, ఆమె ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత 4th పొజిషన్ ఎలిమినేషన్ మనకు షాకింగ్. మనం చాలా అనుకున్నాం చాలా ఎక్కువగా చేస్తాడు ఇంకా బాగుంటుంది అనుకున్నాము. సో ఇది మనము మీకు ఇంకొకటి చెప్పాలి, ఇది మన 3rd వీడియో ఈరోజు. ఎందుకంటే అందుకే నేను చెప్పేది. సో ఇది ఎలా ఉంటుందంటే డే మొత్తం ఫట్ అని చేసి పడేరు. సో టైం తీసుకుంటారు కాబట్టి మనకు లీక్ రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఆ లీక్ను ఏం చెప్పాలి ఏంటి అని ఆలోచించుకొని నేను మళ్ళీ వీడియో చేసి ఆ వీడియోను మళ్ళీ అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి దానికి సంబంధించిన థంబ్నెయిల్ క్రియేట్ చేసి డిస్క్రిప్షన్ క్రియేట్ చేసి ఆ తర్వాత దాన్ని ఫేస్బుక్లో, ఎక్స్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో లేదు అంటే యూట్యూబ్లో అన్ని చోట్ల పేస్ట్ చేస్తే కొంచెం టైం పడుతుంది. సో ఇది గైస్ మన యొక్క ఫార్మాట్ అనేది ఇది. సో ఈరోజు 5th ఎలిమినేట్ ఇంకా మన 3rd వీడియో, ఇది లాస్ట్ వీడియో. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అనేది ఇదే లాస్ట్ వీడియో, డన్. ఓకే, సో ఇక ఈ వీడియోలో టాప్ 5లో బయటకు వెళ్ళిపోయినది సంజన గారు. ఆ విషయం నేను ముందే మీకు చెప్పాను. సో టాప్ 4లో అయితే షాకింగ్ ఎలిమినేషన్ అని ముందే చెప్పాను. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫెయిర్ బిగ్ బాస్ అన్నట్టుగా ఉంది ఎవరు. ఎందుకంటే లైక్ ఇమాన్యుయల్ అయితే మొత్తం ఆల్రౌండర్గా అనిపించుకున్నాడు, బాగా చేశాడు. మరి నేనైతే నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అయితే అతను ఎక్కువ సార్లు నామినేషన్స్లోకి రాకపోవటము, దానివల్ల తనకి ఎవరైతే రియల్గా ఓటు వేయాలనుకున్నారో వాళ్ళకి
టెంపో అనేది లేకపోతే కనెక్షన్ అనేది మిస్ అయిపోయిందేమో ఆ యొక్క ప్రజలతో అని నాకు అనిపిస్తూ ఉంది. సో ఎవరైతే సాలిడ్గా అదే పని చేసే వాళ్ళు ఉంటారో, కొంతమంది ఏంటంటే ఈ నాలాగా న్యూట్రల్ క్యాండిడేట్స్ ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరికీ ఏంటంటే టక 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 యా ఇది నా కంటెస్టెంట్ యొక్క నెంబరు, ఇది మిస్డ్ కాల్, ఇది నా కంటెస్టెంట్ యొక్క ఇది ఓటింగ్, నా ఐ హ్యావ్ టు గో టు దిస్ సైట్ అండ్ ఐ హ్యావ్ టు డూ దిస్, ఈ విధంగా అయితే వాళ్ళు వేసేస్తుంటారు. వాళ్ళకి ఫ్లో ఉంటుంది. ఈ డైలీ మనం చేసే టాస్క్ అనుకోండి ఏమవుతుంది, మీకు ఫ్లో ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా ఫటఫట వేసి పడేస్తారు. కానీ ఇమాన్యుయల్కు అలాగా ఈ యొక్క న్యూట్రల్ ఆడియన్స్ ఓట్ అయితే రాలేదు. తనకి ఎవరైతే ఉన్నారో ఎప్పుడు వేశారో వాళ్ళ ఓటింగ్ అయితే ఉంది. బట్ ఈ న్యూట్రల్ ఆడియన్స్ యొక్క ఓటింగ్ అనేది ఇమాన్యుయల్కి రాలేదు. కాబట్టి తను ఒక మంచి పొజిషన్ అయితే మిస్ అయిపోయాడు. అంటే టాప్ 2 కానీ టాప్ 3 కానీ రావాల్సి, హీఈస్ ఎలిజిబుల్ ఫర్ టాప్ 2 ఆర్ టాప్ 3 గ్యారంటీ, అందులో డౌటే లేదు. సో ఇదొక్కటి ఫెయిర్ కాదనిపిస్తుంది నాకైతే. సో అదర్ దాన్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో 4th ప్లేస్లో ఇమాన్యుయల్ మనకి ఎలిమినేట్ అయ్యాడు. సో ఇకపోతే 3rd ప్లేస్లో మనకు ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు? తనుజ, పడాల కళ్యాణ్ అండ్ డిమాండ్ పవన్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు మనీ ఆఫర్ చేసేసి ఒక 15 lakhs, అంటే ఫస్ట్ ఎంత చేస్తారో తెలియదు, దే విల్ డూ వన్ థింగ్ లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఆప్షన్. ఐఎమ్ ఆఫరింగ్ 5 lakhs, ఎవరైనా వెళ్తారా? ఐఎమ్ ఆఫరింగ్ 10 lakhs, ఎవరైనా వెళ్తారా? ఐఎమ్ ఆఫరింగ్ 15 lakhs, ఇదే లాస్ట్ ఛాన్స్, వితిన్ 5 secondsలో మీరు చెప్పాలి, 20 secondsలో చెప్పాలి, 2 minutesలో నేను చెప్పాలి. ఈ విధంగా రకరకాలు ఒక సెలబ్రిటీ లోపల పంపించేసి నా దగ్గర ఒక బీఫ్ కేసు వచ్చాను, నేను మీకు ఆఫర్ ఇస్తున్నాను, సరే ఐఎమ్ ఇంక్రీజింగ్ అమౌంట్, ఈ విధంగా వచ్చేసి ఒక నాటక డ్రామా అనేది ఒక రసవత్తరంగా నడిపి ఫైనల్గా ఒక బాక్స్ అనేది నేను రెడ్ కలర్ బీఫ్ తెచ్చాను, అంటే గోల్డ్ కలరు, బ్రాంజ్ కలర్, సిల్వర్ కలర్, ఇట్లా రకరకాల నేను ఒక బ్రీఫ్ కేస్ తెచ్చాను, ఎంత ఉందో నాకు తెలియదు, ఎవరైతే తీసుకుని వెళ్ళిపోతారో ఓకే ఫైన్, ఇలా ఈ విధంగా ఒక డ్రామా అనేది అత్తికట్టిస్తారు. ఆ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే 15 lakhs ఇట్స్ ఎ గుడ్ అమౌంట్, నో ప్రాబ్లం. ఆ యొక్క అమౌంట్ తీసుకొని డిమాండ్ పవన్ వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. ఫస్ట్ లాస్ట్ 2 కంటెస్టెంట్స్కి ఒక వీడియో, తర్వాత డిమాండ్ పవన్ 15 lakhs ఒక వీడియో చేశాను. ఇక ఆ తర్వాత మళ్ళీ నాగార్జున గారు లోపలికి వెళ్ళిపోయి కొద్దిసేపు ఆ యొక్క బిగ్ బాస్ హౌస్ను అదంతా చూసి, సో టాప్ 2 కంటెస్టెంట్స్ ఇద్దరిని ఇలా తీసుకొని ఒక పెద్ద ఫైర్ వర్క్స్ అది చేసి బాయ్ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఇంకా అంతా వాళ్ళు బయటికి తీసుకొస్తాడు. వాళ్ళు వెళ్ళినాక స్టేజ్ మీదకి వచ్చేసి ఇక విన్నర్, ఐఎమ్ అనౌన్సింగ్ విన్నర్ అని చెప్పేసి టాప్ 2 కంటెస్టెంట్స్ను అటుపక్క ఒకరిని లెఫ్ట్ రైట్ ఒకరిని నిలబెట్టేసి ఎవరికైతే విన్నరో వాళ్ళని పైకి ఎత్తటము, ఎవరైతే రన్నర్ అయితే వాళ్ళకి ఎత్తకపోవడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ ఫార్మాట్ ఆఫ్ బిగ్ బాస్. సో ఈరోజు టాప్ 2 ఆర్ టాప్ 1 మనకు మిగిలింది ఇద్దరే, ఎందుకంటే మిగతా ముగ్గురు వెళ్ళిపోయారు కాబట్టి మిగతా ఇద్దరే. ఈ తనుజ లేకపోతే కళ్యాణ్ పడాల, వీళ్ళు మాత్రమే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నాగార్జున గారికి నిలబడి వీళ్ళు టాప్ 2 కోసం మనకు విన్నర్ అండ్ రన్నర్ సిచ్యువేషన్ కోసము అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉంటారు. సో మనకు అప్డేట్ వచ్చింది, టాప్ 1 టాప్ 2 అనేది ఎవరో తెలిసిపోయింది. సో ఇకపోతే క్లియర్ కట్ విన్నర్ అయితే వచ్చేసిండు. ఒక సామాన్య వ్యక్తిలాగా వచ్చేసి, ఒక జవాన్, ఒక సామాన్య వ్యక్తిలాగా వచ్చేసి ఈసారి విన్నర్ కప్ కొట్టాడు అంటే తెలుసు మీకు. ఇక ఎవరో మీకు అర్థమైపోయింది. ఈజ్ కళ్యాణ్ పడాల, ఈజ్ విన్నర్. ఎంతో ఫస్ట్ నుంచి లైక్ ట్రెమండస్ ఓటింగ్ ఉన్నటువంటి తనుజ రన్నర్గా అయితే సెటిల్ అయింది. దట్స్ ఆల్, విన్నర్ అండ్ రన్నర్ గైస్. సో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ ఈజ్ కళ్యాణ్ పడాల. ఆల్ ద బెస్ట్ కళ్యాణ్ పడాల. నువ్వు ఆ తర్వాత నాకు తెలిసి నీ యొక్క ఎయిమ్ వచ్చేసి ఇట్లా మీడియాలో లేకపోతే సినీ ఫీల్డ్లో ఇట్లా ఉండాలని నీ ఎయిమ్, సినీ ఫీల్డ్స్, టీవీ సెక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండాలని నీ యొక్క ఎయిమ్. దట్ ఈస్ వై యూ డోంట్ వాంట్ టు బీ ఇన్ ఆర్మీ అని చెప్పేసి నువ్వు ఇంట్రెస్ట్ అనేది నాకు ఇది ఉందని చెప్పేసి చెప్పావు కాబట్టి ఓకే, మేబీ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఇన్ కమింగ్ డేస్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ కళ్యాణ్ పడాల. అండ్ యాజ్ యూజువల్ తనుజ, ఆల్రెడీ యు ఆర్ ఇన్ field, so you may get recognized right now, you may get recognized more and more because earlier
ద పాపులారిటీ కమ్స్ లైక్ కంటిన్యూస్గా ఒక 100 రోజులు 120 రోజులు మేము మిమ్మల్ని చూసినప్పుడు పాపులారిటీ అనేది ఈ మనిషి తెలిసిపోయి రేపొద్దున ఎక్కడ నటించినా స్మాల్ నేను భరణి గారు చెప్పాను కదా, ఇంతకుముందు భరణి ఎక్కడెక్కడ ఉన్నాడు మనకు తెలియదు, కానీ ఇప్పుడు అఖండలో ఉన్నాడు, ఆ సినిమాలో ఉన్నాడు, ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతున్నాం. ఎందుకు? బికాస్ దట్ పాపులారిటీ కమ్స్ ఫ్రమ్ దట్స్ కంటిన్యూస్లీ వాచింగ్ ఇన్ 120 డేస్ ఇన్ బిగ్ బాస్. సో కాబట్టి ఈ తనుజ కూడా ఇంతకుముందు ఆమె చాలామంది తెలుసు, బట్ ఈ తర్వాత ఆమెకు ఎక్కువగా అవకాశాలు వస్తాయని నాకు ఫీలింగ్ ఉంది. సో ఆల్ ద బెస్ట్ తనుజ గారు. సో మీరు రన్నర్గా ఉన్నందుకు కంగ్రాచులేషన్స్, అండ్ విన్నర్ అయినటువంటి కళ్యాణ్ పటేల్కు ఆల్సో కంగ్రాచులేషన్స్. సో ఇంతటితో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సంబంధించిన మన వీడియోలు కూడా అయిపోతున్నాయి. సో ఈ సంవత్సరానికి బిగ్ బాస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంతే గైస్, ఇదే లాస్ట్ వీడియో. సో మనం కూడా కథను సుఖాంతం చేద్దాము. బాయ్ బాయ్, అండ్ విల్ మీట్ యూ ఇన్ రివ్యూస్ ఆఫ్ మూవీస్ అండ్ అదర్ థింగ్స్ లైక్ సంథింగ్ ట్రెండ్ ఏదైతే ఉందో అలాంటి ట్రెండ్ని మనం తీసుకొని వీడియోలో చేస్తాము. సో గైస్, ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. If you are not subscribed yet, so please subscribe and like, share, watch. Thank you guys. So we are signing off with the Big Boss Season 9 Telugu.